బులెమ్మా ఇంతసేపు యాడికి పోయినావు? అది కబడ్డీ దగ్గర ఒక ఆవిడ పరిచయం అయ్యారు. వెళ్ళేటప్పుడు ఇంటికి రమ్మంటే వెళ్ళాను. సరే సరే. పనమ్మాయి రాలేదా బామ్మగారు? లోపలే ఉండాలి కదా, లేదా? లేదు. ఇందాక మేము వచ్చినప్పుడు ఉంది వైషు. దాంతో ఏమన్నా పనా అమ్మా? లేదత్తయ్య, ఊరికే అడిగాను అంతే. దానికి ఇన్ఫర్మేషన్ అందినట్టుంది, అందుకే ఎస్కేప్ అయినట్టుంది. ఇప్పుడెలా? ఆ పని మనిషి వేషంలో వచ్చిన దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటే మిస్ అయిపోయిందే. అమ్మా వైష్ణవి, ఏమైంది అలా ఉన్నావు? అది కాస్త తలనొప్పిగా ఉంది అత్తయ్య, అంతే. పిల్లలకి దిష్టి తగిలినట్టుంది, కాస్త దిష్టి తీస్తాను, ఉండండి. ఇదిగో వీటిలోనే పేలుడు మందు లోడ్ చేశాను. చాలా పవర్ఫుల్. అంటించిన తర్వాత పేలితే అంతే సంగతులు. ఇదేంటి, కాస్త మందుకే ఇంత మంటొచ్చింది? కొంపదీసి ఈ దీపావళి పండుగలో కూడా ఏదైనా కుట్ర చేసిందా? అమ్మమ్మ బుజ్జమ్మలతో కాల్పిద్దాం. ఓకేరా. పండగ బ్రహ్మాండంగా జరిగింది. చాలా సరదాగా సంతోషంగా పండుగ చేసుకున్నాం.
మీరు వస్తే బాగుండేది అత్తయ్య. దేనికైనా అదృష్టం ఉండాలి. అయినా మీ అందరికన్నా మా శేఖర్ పండగ బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు. మ్మ్. అమ్మా ఇందులో నా తప్పేం లేదమ్మా. అంతా ఆ రేఖమ్మ గారు చెప్పినట్టే చేశాను. ఇన్నేళ్లు పెరిగొచ్చిన ఊరి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సరదాగా సంతోషంగా గడిపావా? హ్యాపీయా? శానా సరదాగా గడిపించినమ్మా. నీ సంతోషమే మా సంతోషంరా. నువ్వు తృప్తిగా ఉండటమే నాకు ముఖ్యం. కాదు, నిజం బామ్మగారు. శేఖర్ గారు మొరటుగా, తారక్ మోడర్నేట్గా, శేఖర్ గారు పనుడిగా, తారక్ యజమానిగా పెరగడానికి కారణం ఈవడే. ఏయ్, నీ బుర్రకేదో తోచిందని బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుకో. దబాయించో బుకాయించో నేను చెప్పేది అబద్ధం చేసే ప్రయత్నం చేయకండి. నా భర్త బుద్ధి ఎదగకుండా, బడికి వెళ్లకుండా, చదువు సంధ్యలు రాకుండా పెరిగేలా చేయించింది వీరే. అన్నవే అని అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయకు. వాడేమన్నా ఇక్కడ పెరిగాడా? చదువుకోద్దని నేనేమన్నా వాడికి చెప్పానా? లేదా గారభం చేశానా? వాడు చదువుకోకపోవడానికి నన్ను కారణం చేస్తున్నావేంటి? నా ప్రేమని తప్పు పడుతున్నావేంటి? మీరు చెప్పకపోవచ్చు, కానీ ఆ శేషయ్యతో చెప్పి చేయించారు. మా మామ్ చేయించిందని వాళ్ళు మీతో చెప్పారా? అవును. వాడిని ఆ రాత్రి నిలదీస్తే ఏం చెప్పకుండా పారిపోయాడు కదమ్మా. ఆ పారిపోయిన వాడే ప్రాణాపాయ స్థితిలో ఉండగా నేను రక్షించాను మావయ్య. అంతా ఆ రేఖమ్మ గారు చెప్పినట్టే చేశాను. అక్షర జ్ఞానం లేని వారిగా ఎవరి మాట మీద పెంచాల్సి వచ్చిందో వివరంగా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజం, ఎవరిది అబద్ధం, ఎవరిది ప్రేమ? ఆ తాగుబోతోడు ఓ హరిశ్చంద్రుడని వాడి మాటలు నమ్మి నన్ను నిలదీస్తున్నావా? వదినా, వాడి పరిస్థితి మనం స్వయంగా చూసాం కదా, ఎలా కన్సిడర్ చేస్తారు? బుల్లెమ్మా, నిన్న ఊరొచ్చినప్పుడు ఈ అమ్మగారు ఇలా చెప్పమని నాకు డబ్బులు ఇచ్చారమ్మా. రేఖమ్మ గారు బాబుగారిని ప్రాణంగా చూడమని చెప్పారు. ఎప్పటికప్పుడు మంచి చెడులు విచారించేవారు. అబద్ధం, ఇతను చెప్పేదంతా అబద్ధం. ఏరా, నేను చెప్పమన్నానా? నేను డబ్బులు ఇచ్చానా? చెప్పు చెప్పు, నేను డబ్బులు ఇచ్చానా?
ఏంటి సాక్షిని నిలబెడతా నిజం చెప్పిస్తా అని ఇప్పుడు అబద్ధం అబద్ధం అని అరుస్తున్నావు? నువ్వెన్ని డబ్బులిచ్చినా వాడి విశ్వాసాన్ని కొనలేవు. చెప్పాల్సింది చెప్పావు కదా, వెళ్ళు. అలాగేనమ్మా, ఉంటానమ్మా. చూడు, నువ్వు ధర్మం తప్పావని వాడు అన్యాయం వైపు నిలబడ్డు. నిజం నిజం అంటూ రంకెలు వేస్తూ నా మీద నిందలు వేశావు. నన్ను కైకేయించేసి నువ్వేం సాధించాలనుకున్నావే? నన్ను నా వాళ్ళకి శత్రువుని చేసి ఏం లాభం పొందాలనుకున్నావు? వీడి మీద నాకున్న ప్రేమ అబద్ధమని నాకు వీణ్ణి దూరం చేసి ఏం సాధించావే? చెప్పు, నిజమేంటో ఇప్పుడు నువ్వే చెప్పు. చెప్పవే. బుల్లెమ్మా, సిన్నమ్మ అడుగుతోంది కదా, దానికి నువ్వు సమాధానం చెప్పు. వదినా, మా మామ్ని బ్లేమ్ చేసావు కదా, ఫ్యాక్ట్ ఏంటో నీ ఇంటెన్షన్ ఏంటో ఇప్పుడు చెప్పు. బుల్లెమ్మా, నీకు ఏ ఉద్దేశం లేకపోతే నువ్వు శేషయ్య బాబాయ్కి డబ్బులిచ్చి ఎందుకిట్ట చెప్పమని చెప్పావు? చెప్పు. నేనేం డబ్బులు ఇవ్వలేదండి, నిజంగా అలా చెప్పలేదు. వాడే ఎందుకో ప్లేట్ మార్చాడు. ప్లేట్ లేదు, కంచం లేదు. ఆ హరిశ్చంద్రుని పట్టుకొచ్చింది నువ్వే కదా. ఇప్పుడు నిన్ను నువ్వు కవర్ చేసుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేదు. తప్పొప్పుకొని చెంపలేసుకో. బుల్లెమ్మా, పిన్ని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. అరే శేఖర్, వదిలేరా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వాడు తాగి వాగుంటాడు. పాపం వైష్ణవి నమ్మింది. మనలో మనకు క్షమాపణలు, కాళ్ళు పట్టుకోవడాలు ఎందుకు చెప్పు? చూసావా, అది అది మా మంచితనం. శత్రువునైనా క్షమించే తత్వం మాది. నీలా నాకు ఆశలు లేవు, పెత్తనం కావాలని కాంక్ష కూడా లేదు. ఈ కుటుంబం క్షేమం కోసం రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడ్డాను. ఈ క్షణం వరకు మనది అన్న ఆలోచనతోనే బ్రతికాను. కానీ ఇవాళ నువ్వు నా మీద నింద వేశావు. ఇంకా ఈ బాధ్యతలు నేను మొయ్యదలుచుకోలేదు. నీ ఆశ నెరవేర్చుకో. వాడి కోసం తాపత్రయపడుతున్నావు లేక నీ కోసం నువ్వు ఆరాటపడుతున్నావు నాకనవసరం. తీసుకో. బరువులు మోస్తే కాని బాధ్యతలు తెలిసిరావు. నీలో నిజంగా నిజాయితీ ఉంటే అన్నదమ్ముల మధ్య వైరం రాకుండా, ఆస్తులు ముక్కలవ్వకుండా చూసుకో. లేదంటే మొత్తం మూట కట్టుకొని ఊరేగు. ఎందుకు బుల్లెమ్మ ఇట్టాసేసావు? చూడుదినా, మనం ఫెయిర్గా ఉంటేనే రిజల్ట్ కూడా ఫెయిర్గా ఉంటుంది. చాలా బాధగా ఉంది వైషు.
తొందరపడ్డావేమో అనిపిస్తుందమ్మా. వదిలివే. వదులు. వదులు వైష్ణవి. వదులు. వదిలు. పెద్ద చిన్న తేడా లేదా? అత్తయ్య గారన్న గౌరవం లేదా? ఏంటి ఈ దుర్మార్గం? ఏంటి వైశ్య నువ్వు చేస్తున్న పని? చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి ఇంకొక తప్పు చేస్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అలా గడ్డిపెట్టు మిథునా. పొరపాటు పడిందేమోలే అని అనుకుంటే నా మీద చేతులెత్తి ఛాలెంజ్ చేస్తోంది. వాడంత వివరంగా చెప్పినా దీని మొగుడికి నేనేదో అన్యాయం చేశానని, నా అంతు చూస్తానని ఛాలెంజ్ చేస్తోంది మిథునా. ఏంటి వైశ్య ఇది? తప్పు అని నాకు చెప్పేదానివి నువ్వే తప్పు చేస్తే ఎలా? దేవత లాంటి అత్తయ్య గారి మీద చేయెత్తడమేంటి? చేతనైతే మీ వారినే మార్చుకో. అంతకన్నా ముందు నువ్వు మారటం మంచిది. అంతేకాని లేనిపోని అపోహలతో లేనిపోని చిచ్చులు పెట్టకు. ఇంకొకసారి ఇలా చేస్తే అక్కవని కూడా చూడ్ను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు వైషు, వెళ్ళు. ఇప్పుడే ఆట మొదలైంది. నరకం ఎలా ఉంటుందో నీకు బతికుండగానే చూపిస్తాను. డబ్బు ఎవరికి చేదు, పెత్తనం ఎవరికి బరువు అని నీ భర్త ఎక్కడ చైర్మన్ అవుతాడు అని మీ అక్క బాధ. వాళ్ళ ఆయన్ని కుర్చీ ఎక్కించి తను రాజ్యమేలాలని కోరిక. అందుకే నా చెయ్యి విరిచి మరీ వాణ్ణి చైర్మన్ని చేస్తానని ఛాలెంజ్ చేసింది. అయినా నాకు వాడైనా తారకైనా ఒక్కటే. ఇద్దరు రెండు కళ్ళు నాకు. ఈ మాట మీరు అనటం నేను చాలా సార్లు విన్నానత్తయ్య. నువ్వు మంచిదానివి కాబట్టి విని ఊరుకున్నావు. దాని స్వార్థానికి ఆ మాట నచ్చలేదు. నాకు చెల్లంటే అంత ప్రేమ ఇంత ప్రేమ అంటమే కాని ఆస్తి మీద మోజు చాలా ఉందమ్మా మీ అక్కకి. ఎవరైతేనే నా చెల్లెలి భర్తే కదా అని ఆ భావన ఏమైనా ఉందా? పిత్తప బుద్ధి పీకల దాకా కుళ్ళు. మనము 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 అనుకుంటున్నాం. అది నేను నా భర్త అని మాత్రమే అనుకుంటోంది. మిథునా, అదిగో మీ ఆయన వస్తున్నాడు. ఈ విషయాలివి వాడి చెవిన పడినివ్వకు.
వాడికి తమ్ముడన్నా మీ అక్కన్నా ప్రేమాభిమానాలు ఎక్కువ. మీ అక్క బుద్ధి తెలిస్తే గౌరవం పోతుంది, పైగా బాధపడతాడు. వాడిది నాలాగే అంతా మనవాళ్లే అనుకునే తత్వం. ఆ వైష్ణవి కూడా మంచిదే, కానీ ఆ చిన్న అపార్థం. చెయ్యి మెలేసిన పాపం అత్తయ్య గారికి వైషు మీద కోపమే లేదు. ఎంత మంచి మనసు, నిజంగా దేవత. అబ్బా! మామ్, ఏమైంది మామ్? బాంబు రాసుకుంటున్నావేంటి? ఏం లేదురా, కాస్త నొప్పిగా అనిపిస్తే పాపం మిథున బాంబు రాస్తోంది అంతే. నొప్పి నా చేతికైతే పాపం ఇది విలువెల్లాడిపోతోంది. నేనంటే మిథునకి పిచ్చి ప్రేమరా. ఇంత మంచి అత్తయ్య గారిని వైషు ఎందుకు అపార్థం చేసుకుంటుంది? వివరంగా చెప్పి దాని మనసు మార్చాలి. మిథున, ఇక చాలేమ్మా. వాడికి భోజనం పెట్టు, తీసుకెళ్ళు. వెళ్ళు. జాగ్రత్త మామ్. సరే, రండి. పద. నేను అనుకునే స్వార్థం, మనం అనుకునే మంచితనం మీద నిందలు వేస్తూనే ఉంటుంది. శేఖర్ని చైర్మన్ని చెయ్యాలనే నీ ప్రయత్నాన్ని 10 మందిలో భుజం తట్టి ప్రశంసించి ప్రోత్సహించలేకపోయినా అభినందించగలనమ్మా. ఎందుకంటే నా కోరిక కూడా అదే కాబట్టి. కోరికలు ఎన్నున్నా దైవ నిర్ణయాలని జయించలేం కదా. అలా ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య? సంకల్పం మంచిదైతే, నిర్ణయానికి కట్టుబడితే, దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తే ఎవ్వరి నిర్ణయాన్నైనా జయించొచ్చు. అంత హైప్ ఉందని జనం అనుకున్నా 80% ఒళ్ళు కాలిపోయిన తర్వాత పెరాలసిస్ వచ్చి నడుం పడిపోయినా సరే తన సంకల్పం వీడలేదు డబ్ల్యూ మిచెల్ గారు. ప్రపంచం తన వైపు చూసేంత గొప్ప మోటివేషనల్ స్పీకర్ అయ్యారు. దోషం లేని ప్రయత్నానికి అపజయం ఉండదు అత్తయ్య గారు. వాడి జాతకంలోనే దోషం ఉంటే మనం మాత్రం ఏం చేయగలమమ్మా? ఆ దోషమే వాడు 14 ఏళ్లు అందరికీ దూరంగా పెరిగేలా చేసింది. ఆ దోషమే తండ్రి లేని పిల్లాన్ని చేసింది. ఆ దోషమే కదా అక్షరం అంటే ఏంటో ఎరగని రాత రాసింది. వాడి రాతని ఎవరు మార్చగలరు? ఆ దోషాన్ని ఎవరు పోగొట్టగలరు? నువ్వు ప్రయత్నం చేసి చెడ్డదాని అవ్వటం ఎందుకమ్మా? మానుకోవడం మంచిదమ్మా. అరణ్యవాసం, అజ్ఞాతవాసం అని పురాణాల్లో అనటం విన్నాను. ఆ తర్వాత వీరి విషయంలోనే వింటున్నాను. అసలు దోషమని ఎవరు చెప్పారత్తయ్యా? వారు పోయాక మన కుల గురువులే శేఖర్ జాతకం పరిశీలించి చెప్పారమ్మా. మన కుల గురువుల మాట ప్రకారమే శేఖర్ని దూరంగా పెంచాల్సొచ్చింది. ఈ జాతకం దోషమనే దాంట్లో ఆ లేఖాదేవి పాత్ర ఏమైనా ఉందా? ఆవిడ గారి కుట్ర కోణం ఏమైనా దాగుందా? మావయ్య గారు
సరే అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. సరేనమ్మా. హలో కాంచన, బాగున్నావా? నేను బాగున్నాను వైష్ణవి, నువ్వెలా ఉన్నావు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏం లేదు, నీకు ఆస్ట్రాలజీ పిచ్చుంది కదా, మంచి జ్యోతిష్యుడు ఎవరైనా ఉంటే కాస్త చెప్తావా? మల్లికార్జున్ శర్మ గారని ఒక ఆయన ఉన్నారు వైష్ణవి. జాతకం చూసి టోటల్ లైఫ్, భూత భవిష్యత్ వర్తమానం చెప్పేస్తారు. ఆయన నంబర్ ఇస్తావా? ఒక్క నిమిషం వైష్ణవి, నోట్ చేసుకో వైష్ణవి. 9050. చాలా థ్యాంక్స్ కాంచన. ఇట్స్ ఓకే వైష్ణవి, ఉంటాను. హలో, నమస్కారం సిద్ధాంతి గారు, నాకు తమరి అపాయింట్మెంట్ కావాలి. మా వారి జాతకం చూపించాలి. సరేనమ్మా, వారిని వారి జాతకాన్ని తీసుకుని రేపు ఉదయాన్నే వచ్చేయండమ్మా. అది వారు కాస్త బిజీగా ఉన్నారు. జాతకం తీసుకుని నేను రావచ్చా? అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్ అండి, ఉంటాను. అలాగేనమ్మా. ఇది జెట్ స్పీడ్లో ఉంది. నెట్ వేసి ఆపకపోతే నా నెక్ మీదకే వచ్చేలా ఉంది. ఏది తెలియకూడదని అనుకున్నాను, అదే విషయం మీద ఆరా తీయటం మొదలుపెట్టింది. ఇది జాతకం సిద్ధాంతి ముందు పెడితే నా జాతకం తిరగబడుతుంది. ఇప్పుడెలా? ఎలా? ఎందుకని అడుగుతున్నావా? ఎందుకంటే రహస్యంగా నువ్వీడి జాతకాన్ని తీసుకొచ్చావు కాబట్టి. నీ మొండితనం, మూర్ఖత్వం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎవరిని దుర్మార్గులుగా చిత్రీకరించాలనుకుంటున్నావు? నా మీద అనుమానంతో నింద వేశావు. అదే చాలక ఇప్పుడు జాతకం తెచ్చి కొత్త నాటకం మొదలు పెట్టావా? జాతకం చూసి స్పష్టంగా చెప్పాక చేతులు చూడండి, మూతులు చూడండి అని అంటున్నావేంటి? అసలు నీ ఉద్దేశమేంటి? ఏం ఆశించి ఎవరిని సాధించాలని ఇదంతా చేస్తున్నావు? ఇంకే విన్నత్తయ్య, మిమ్మల్ని. అది ఏదనుకుంటే అదే చేస్తుంది. మొండిఘటం. తనే కరెక్ట్ అనే తత్వం తనది. వాళ్ళు వీళ్ళు అని చూడదు. ఎవరినైనా తన స్వార్థం కోసం బలి చేస్తుంది. మిథునా, మారండి అత్తయ్య గారు అని నాకు నీతులు చెప్పడం తెలుసు, కానీ నువ్వు మారవా? తన చెల్లెలే తన గురించి చెప్తుంది కదా మామ్. ఇలాంటి వాళ్ళు ఎలా మారుతారు చెప్పు? ఎవరు ఏమనుకున్నా నా ఆశ నాది. శేఖర్ గారు, ప్లీజ్ నా కోసం ఒక్కసారి రండి. సిద్ధాంతి గారికి చేయి చూపించండి ప్లీజ్. ఆయన గారు చెప్పిందంతా విన్న తర్వాత ఇంకా చేతులు చూపించమంటావేంటి బుల్లెమ్మా? పిచ్చి ప్రయత్నాలు చేసి నిన్ను నువ్వు బయట వేసుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు వైష్ణవి. నీ దృష్టిలో నేను కైకేయిలా కనిపించినా ఈ రాముడి మీద ప్రేమ ఉన్నదాన్ని. నా మీద అనుమానం పెంచుకొని నువ్వు నవ్వుల పాలు కావద్దు. నీ జీవితం పాడు చేసుకోవద్దు. అర్థం చేసుకో. స్వార్థం అత్తయ్య. అర్థం చేసుకోలేదు, వదిలేయండి. నా మీద కోపంతో నువ్వు చేసే పనులు
నా మనసుని ఎంత కలిచివేస్తున్నాయో తెలుసా? లేనిపోని అనుమానాలతో అపార్థం చేసుకుంటున్నావేమో బుల్లెమ్మా. సినిమా మన ఇంటికి పోదాం పద. రానయ్య పద. ఆ విషపు నవ్వు వెనకాలే నీ విషమేంటో అర్థమైంది రేఖాదేవి. నువ్వు వాళ్ళని ఎలా మలుచుకున్నా నీ దుర్మార్గానికి ఎవ్వర్నీ బలి కానివను. నీ ద్రోహాన్ని, నీ దుర్మార్గాన్ని నిరూపించి తీరుతాను. నువ్వు గెలిచావు అనుకుంటున్నావు, కానీ మోసాన్ని మోసంతోనే గెలవాలని నాకు అర్థమయ్యేలా చేశావు. థ్యాంక్ యూ సో మచ్. లేఖక, నువ్వొక దానివి. అయిందానికి కాందానికి భయం భయం అంటావు. అత్తయ్య అనేది కరెక్ట్. వేడుకలు వాయిదా వేయకూడదు. ఈ విషయంలో అత్తయ్య అనేది 100% కరెక్ట్. ఏంటి జానకి, లైన్లో ఉండమని ఏం మాట్లాడరేంటి? ఉండండి, ఏం పని మీద ఉన్నారో ఏమిటో. ఎప్పుడు జరగాల్సిన అచ్చట ముచ్చట అప్పుడే జరిపించుకోవాలి. ఎప్పుడో తీరిక ఉన్నప్పుడు జరుపుకుంటామా? అలా చేస్తే 16 రోజుల పండక్కి అర్థమే ఉంటుంది చెప్పండి. ఇలా ఇవ్వు. అన్నయ్య గారు. అమ్మా చెప్పండి. ఫోన్ చేసి వస్తున్నామని చెప్తారేంటండి? పెళ్ళిళ్ళయ్యాక మీరు మేము కాదు, మనం. రాత్రి వచ్చి దగ్గరుండి పండగ చేయాల్సిన వాళ్ళు ఇంకా రాకుండా ఉండడమేంటి? మీరు త్వరగా వచ్చేయండి. అలాగేనమ్మా, అలాగే. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? కాఫీ కోసం ఆలోచిస్తున్నాను. ఏ పండగైనా పొట్ట పూజ ప్రధానం కదా. కాఫీలు వస్తాయి, కానీ మీరు అలంకరణ సంగతి చూడండి. అశోక్, నువ్వు భోజనాలు విందుల ఏర్పాటు చూడు. అలాగే అత్తయ్య. మళ్ళీ నువ్వు పేరెంటాల సంగతి చూడు. అలాగే పిన్ని. చకచక ఏర్పాట్లన్నీ పూర్తవ్వాలి. 16 రోజుల పండగ పెళ్లి కన్నా ఘనంగా జరగాలి. సరే సరే కానివ్వండి. పద అశోక్. పద. తారెక్, శేఖర్, మీరు కూడా తొందరగా రెడీ అవ్వండి. రేఖ, ఇన్ని పనులు పెట్టుకుని మీరంతా ఎక్కడికెళ్లారే? ఎవరి ముందు ఎవరిని బ్యాట్ చేయాలో చేయటానికి, నా పొజిషన్ బెటర్ చేసుకోవటానికి అన్నీ వివరించి చెప్పి, వేడుకలు రగడయ్యేందుకు ఆడాల్సిన నాటకానికి వేడుకే కదా వేదిక. నేను ఇటు అడుగుతుంటే అటు చూస్తావేంటే? అది వీళ్ళ శోభనానికి ఆటంకాలు వస్తున్నాయి కదా. పండగలోనే పరిహారాలు ఏవైనా చేద్దామని సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్ళాము. అమ్మ వైష్ణవి, మిథున, మీరు కూడా తొందరగా రెడీ అవ్వండి. ఏంటే వసపెట్టలా నోరాపకుండా వాగుతూ ఉండేదానివి? అంత ముభావంగా మూతికి తాళం వేసుకుని కూర్చున్నా? అత్తారింటికి వచ్చేసరికి దానికి పెద్దరికం వచ్చేసిందిలే అమ్మా. బంగారు బొమ్మల్లా ఉన్నారే, నా దిష్టి తగిలేలా ఉంది.
ఇందాక ఈ నగలతో నీ చెల్లెలికి చెడ్డతాన్ని చేశా. ఇప్పుడు అందరి దృష్టిలో ఆ చెడు కన్ఫర్మ్ చేస్తా. వదిన గారు, ఆ బంగారాలకి ఈ బంగారు ఆభరణాలు తోడైతే వజ్రపు తునకల్లా ఉంటారు. తల్లిగా మీ చేతులతోనే పిల్లలకి అలంకరించండి వదిన గారు. అబ్బా ఎంత బాగున్నాయో. పిల్లల మెళ్ళో పడితే ఇంకా బాగుంటాయి వదిన గారు. వీటి విలువ పెరుగుతుంది, వాళ్ళ కళ పెరుగుతుంది. వైష్ణవి ఇలా తిరగమ్మా. నాకొద్దమ్మా. వద్దంటావేంటి? అమ్మా, నాకు వజ్రాలు, వైడూర్యాలు, ఆర్భాటాలు నచ్చవని నీకు తెలుసు కదా. ఇది ఆర్భాటం కాదమ్మా, సాంప్రదాయం. అలా చెప్పండి వదిన గారు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా నాకు ఇష్టం లేదు అంటున్నాను కదా. దయచేసి నన్ను ఫోర్స్ చేయొద్దు. వదిన గారు అంత ప్రేమగా తెస్తే వద్దనటం మంచిది కాదమ్మా.